వెల్కమ్ టు జేబీ మ్యాథ్స్. ఇప్పుడు మనం టెట్లో అంటే రీసెంట్గా 2026 టెట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి 94 క్వశ్చన్. రమేష్ సెల్స్ ఏ టేబుల్ అండ్ గెయిన్స్ యాన్ అమౌంట్ ఈక్వల్ టు 40% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్, దెన్ ఈజ్ ప్రాఫిట్ పర్సెంట్ అని అడుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడుగుతుందంటే రమేష్ సెల్స్ ఏ టేబుల్, రమేష్ ఒక టేబుల్ని అమ్మేసిండు. ఎంత కమ్మిండో మనకు తెలియదు, ఎస్పీ తెలియదు. కానీ ఇక్కడ గెయిన్స్ అండ్ అమౌంట్ ఈక్వల్ టు 40% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్, కానీ గెయిన్స్కి సెల్లింగ్ ప్రైస్కి మనకు లింక్ ఇచ్చిండు. ఆ లింక్ ద్వారా మనం ప్రాఫిట్ పర్సెంట్ని కనుక్కోవచ్చు. ఓకేనా? ఒకసారి తెలుగు మీడియం క్వశ్చన్ కూడా చూద్దాం. రమేష్ ఒక టేబుల్ను అమ్మి అమ్మకపు ధరలో 40%కు సమానమైన మొత్తాన్ని లాభంగా పొందాడు. అయితే అతనికి వచ్చిన లాభశాతం ఎంత? అంటే రమేష్ ఒక టేబుల్ని అమ్మిండు, అమ్మకపు ధరలో, అదే అమ్మకపు ధర అని తెలియదు మనకు, ఆ ధరలో 40%కి సమానమైన మొత్తాన్ని లాభంగా పొందాడు. ఓకే, అయితే అతనికి వచ్చిన లాభశాతం ఎంత? సొల్యూషన్ చూద్దాం ఇప్పుడు. సొల్యూషన్: అమ్మకపు వెల అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే ఎస్పి. ఓకేనా? ముందు అతను ఎంత కమ్మిండో మనకు తెలియదు, సెల్లింగ్ ప్రైస్ ఎంతో తెలియదు, కాబట్టి దాన్ని మనం ఏమనుకుందాం, ఎస్పీని ఏమనుకుందాం అంటే అమ్మకపు వెల, అమ్మిన వెల. ఓకే, తెలుగులో ఎస్పీ ఈక్వల్ టు ఏమనుకోవాలి మనం, ఎక్స్ అనుకుందాం. అమ్మిన వెల తెలియదు కాబట్టి ముందు ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ మనకేమిచ్చింది, లింక్ ఏమిచ్చింది ఇక్కడ, గెయిన్స్ అండ్ అమౌంట్ ఈక్వల్ టు 40% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్. అంటే గెయిన్స్ ఎట్లుంది, గెయిన్ వచ్చేసి ఎట్లుంది, 40% ఆఫ్ ఎస్పీ. ఎస్పీలో 40% ఆఫ్ ఎస్పీ ఉంది మనకి. కాబట్టి మరి ఎస్పీ అంటే మనం ఏమనుకున్నాం, సరే ఎస్పీ రాయండి, ఈక్వల్ టు 40/100. పర్సెంటేజ్ రిమూవ్ చేసినామంటే ఇమీడియట్గా బై 100. ఆఫ్ అంటే ఇంటూ ఎస్పీ ఎంత తీసుకున్నాం మనం ఇక్కడ, ఎక్స్. ఓకే, సో నౌ 0 0 క్యాన్సల్, 2 2s 2 5s, సో ఈక్వల్ టు 2x బై కింద 5. అంటే మనకి గెయిన్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, గెయిన్ పర్సెంట్ కనుక్కోవాలి. మరి గెయిన్ పర్సెంట్ ఫార్ములా, గెయిన్ పర్సెంట్ ఆర్ ప్రాఫిట్ పర్సెంట్. ప్రాఫిట్ పర్సెంట్ ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఓకే, మరి ప్రాఫిట్ అన్న గెయిన్ అన్న సేమ్ కాబట్టి ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 2x/5. ఓకే, బై సిపి. సిపి మనం ఎలా అనుకోవాలి, మనకు ఫార్ములా తెలుసు ఏంటి, ప్రాఫిట్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, ఎస్పి మైనస్ సిపి కదా. మరి ప్రాఫిట్ మనకు వచ్చింది 2x/5 ఈక్వల్ టు ఎస్పి కూడా ఎంత ఉంది, ఎక్స్ ఉంది, మైనస్ సిపి. బట్ మనకి ఇక్కడ నుంచి ఏం కావాలి, సిపి కావాలి. అంటే సిపిని ఇటు తీసుకొచ్చి, అంటే సిపి మైనస్ ఇటు వచ్చేస్తే ఏమవుద్ది, ప్లస్ అయిపోతుంది కదా. ఎక్స్ మైనస్ 2x/5 ఇక్కడ వచ్చేస్తే ప్లస్ ఉన్నది, ఇక్కడ మైనస్ అవుద్ది, అంటే 2x/5. అంటే ఇక్కడ మనం డైరెక్ట్ స్టెప్ వేసేయచ్చు ఇక్కడ, ఎందుకంటే ఇది 1x అనమాట. 5 - 2 ఎంత, 3x. అంటే డైరెక్ట్గా ఇక్కడ సిపి వచ్చేసి మనం ఏమవుతుందంటే ఇక్కడ 5 - 2 3, 3x/5 అనమాట, 3x/5. కాబట్టి డైరెక్ట్ మనం ఇక్కడ ఏమేసాం, 3x/5 అనేది సిపి ఇంటూ 100. సరే, ముందే మనం కనుక్కొని పెట్టుకున్నా, ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సరే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ కదా, 2/5 ఇంటూ ఈ 3/5 పైకి పోతే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, అంటే రెసిప్రోకల్ తీసుకోవాలి. 5/3, 5 క్యాన్సల్, ఇక్కడ 100, 2 ఇంటూ 100, 200/3. ఇప్పుడు మనం 3తో 200ని డివైడ్ చేసి మనకి ఎంత వచ్చేస్తుంది, 66.67%. ఎందుకంటే క్యాన్సిల్ కూడా వేసుకోవచ్చు, లేదా డివిజన్ చేసినా ఓకే. చూడండి, 3 1 3, 3 6 18, 18 20 డిఫరెన్స్ 2, మళ్ళీ ఇక్కడ 2 0 ఉంది కదా, మళ్ళీ 3 6 18, 18 20 డిఫరెన్స్ 2, పాయింట్ పెట్టేసిన 0 అవుద్ది, మళ్ళీ 3 6 అంటే కంటిన్యూ 6 6 వస్తుంది. కాబట్టి సెకండ్ది మనం ఏం చేసేయాలి అంటే ఎలా రాయొచ్చు, ఇక్కడ 66.666 రాస్తున్నాయి నేను. ఇప్పుడు మనకు సెకండ్ డెసిమల్ రాయాలి అనుకోండి, ఇది >5 కాబట్టి దీనికి 1 యాడ్ చేయాలి, సెకండ్ డెసిమల్కి 1 యాడ్ చేయాలి. ఒకవేళ <5 ఉందనుకోండి, యాడ్ చేయదు 1. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్, ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.
అండ్ వన్ మోర్ క్వశ్చన్, లెట్స్ సీ. కింది వాటిలో సరికాని వాక్య ఏది, లేదా విచ్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అని మనకు క్వశ్చన్ ఇచ్చిండు. ఇక్కడ 0 అనేది రేషనల్ నెంబర్. ఎస్, 0 అనేది రేషనల్ నెంబరే కదా. ఎందుకు, 0ని మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, 0/1 అని రాయొచ్చు కదా, p/q ఫామ్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్టే. మనకు సరికాని వాక్యం అంటే రాంగ్ ఆన్సర్ని సెలెక్ట్ చేయాలి మనం ఇప్పుడు. నెక్స్ట్ 0.3 హోల్ స్క్వేర్ ఈక్వల్ 0.9. చూడడానికి ఇది కరెక్టేలే అని అనుకుంటాం, కానీ మల్టిప్లై చేసి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఇది రాంగా కరెక్టా అనేది. చూడండి, ఇంటూ చేద్దాం. 0.3 హోల్ స్క్వేర్, ఫస్ట్ 0.3 బేస్ లేదుందా రాయండి. 0.3 ఇంటూ ఎన్ని టైమ్స్ రాయాలి అనేది పవర్ చూడండి. పవర్ ఎంత ఉంటే అన్ని టైమ్స్ ఇంటూ చేయాలి. సో పవర్ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 2 టైమ్స్ రాయాలి. 1 2. ఓకే, సో ఇంటూ చేసేద్దాం. 3 3 9, 3 0 0, 0తో ఏంటి 0, 0 3 0, 0 0 0, 9 0 0. సో పాయింట్ తర్వాత పాయింట్ చూడండి, డెసిమల్ ప్లేసెస్ ఇక్కడ చూడాలి. పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, ఇక్కడ 2. ఇప్పుడు మనం పాయింట్ పెట్టేటప్పుడు ఈ డైరెక్షన్లో పెట్టాలి, 1 2. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? నో. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. మరి మనకు కావాల్సింది కూడా రాంగ్ ఆన్సరే, కాబట్టి మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ ఏంది, ఆప్షన్ 2. సో థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఇఫ్ యూ అండర్స్టాండ్, ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.